కావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? ఎంఎన్సి అంటే మీరు, నేను, సినిమా. హియర్ టు మేక్ సంథింగ్ స్పెషల్, సంథింగ్ మెమరబుల్, సంథింగ్ ఫర్ సినిమా మావా. సి ఫర్ సినిమా. యా, అవును, సి ఫర్ సినిమా అనుకోండి, మన మెయిన్ మోటో అదే. బట్ నాట్ టుడే. ఎందుకంటే టుడే మార్క్స్ ద 70th బర్త్డే ఆఫ్ ఆర్ సినిమా. అందరి కామన్ ఎమోషన్, అందరి కామన్ సినిమా కూడా ఉంది, చిరంజీవి. సి ఫర్ చిరంజీవి. ఈరోజు అంటే 22 ఆగస్ట్ 2025 70th బర్త్డే జరుపుకుంటున్న మన బాస్, మన గ్యాంగ్ లీడర్, మన ముఠా మేస్త్రి, మన శంకర్ దాదా, మన శివశంకర వరప్రసాద్ గారికి ఎలియాస్ మన వన్ అండ్ ఓన్లీ ఫర్ ఎవర్ మెగాస్టార్ చిరంజీవి గారికి హ్యాపీ హ్యాపీ బర్త్డే సార్. ఈ వీడియో ఒక రికార్డ్స్ గురించో, ఆయన బాక్స్ ఆఫీస్ స్టార్డమ్, క్రేజ్, ఫ్యాన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా గురించో కాదు, చిరంజీవి గురించి. ఎవరి సినిమాలు చూస్తూ పెరిగామో, ఎవరి విన్న స్టెప్పులకి అమ్ముడు కుమ్ముడులకు గెంతులేసామో, ఎవరి డైలాగులు బట్టి పట్టుకుని అమ్మ ముందు చెప్పి మురిసిపోయామో, ఎవరి సినిమాకి తీసుకెళ్ళాము ఇంట్లో రచ్చ రచ్చ చేసామో, ఫైనల్లీ ఎవరితో చైల్డ్హుడ్ మొదలెట్టి అడల్ట్హుడ్లోకి అడుగుపెట్టి ఇప్పుడు అదే లైవ్లీహుడ్లో కలిసిపోయిన మన చిరంజీవి గురించి, మన చిరు గురించి. అందుకే వీడియో తొమ్మిదిలో చైల్డ్హుడ్ కాదు చిరంజీవి అని ఇంటెన్షనల్గా పెట్టాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్, ఒక షేరు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట కొట్టేస్తే మనం ఎప్పుడు కబుర్లు చెప్పుకోవాలన్నా మీకు చిన్న నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అది నొక్కేస్తే మీరు క్లిక్ చేస్తారు. ఏంటి మ్యాటర్ క్లియర్ కదా? ఈ వీడియో పర్టికులర్గా ఎర్లీ 2000s ఆ తర్వాత పుట్టిన వాళ్ళకి బాగా రిలేట్ అవుతుంది. ఎందుకంటే మనకంటూ తెలిసిన టైంకి మనకు తెలిసిన ఒకే ఒక్క హీరో, మన ఇంట్లో మన అమ్మకో మన నాన్నకో ఫేవరెట్ హీరో బాసే. అలాంటి బాస్తో మన చైల్డ్హుడ్ ఎలా కనెక్ట్ అయిందో తెలుసా? నెంబర్ 1 ఇంద్ర. యాక్చువల్లీ మా డాడీ బిగ్గెస్ట్ చిరు ఫ్యాన్. ఎందుకంటే ఎస్టిమేట్ చేసుకుంటూ కొలుచుకుంటూ పోతే సరిపోదు ఈ వీడియో, అంత పెద్ద ఫ్యాన్. సో ఆయనతో బాస్ గురించి మాట్లాడిన ప్రతిసారి ఇంద్ర టాపిక్ పక్కా వస్తుంది. మరి ఒక 2 decades బ్యాక్ భయ్య, ఇంద్ర సునామీ అంతా ఇంత కాదు. బాస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్, మచ్ ఎలివేటెడ్ హిట్, 10 ఏళ్ళ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన ఇండస్ట్రీ హిట్. ఆ దాయి దాయిదమ్మ విన్న స్టెప్ లైఫ్లో ఒక్కసారైనా వేసి ఉంటాం కదా. చిరుని ఇమిటేట్ చేసిన ప్రతిసారి, ఆ విన్న స్టెప్ వేసిన ప్రతిసారి ఫెయిల్ అయ్యి ఉంటాం. ఎందుకంటే చిరులో ఎవ్వరు చేయలేరు, చిరు తప్ప. ఆ గ్రేస్, ఆ డ్యాన్స్, ఆ ప్రెసెన్స్ అన్మ్యాచబుల్ అంతే. అంతేనా? బాసే. నెంబర్ 2 ఠాగూర్. తెలుగు భాషలో నాకు నచ్చిన ఒకే ఒక్క పదం, బ్యాలెన్స్. మీరు కామెంట్స్లో కంప్లీట్ ఏంటి చెప్తా. ఈ డైలాగ్ ఎంతమంది వాళ్ళ స్కూల్స్లో ఫ్రెండ్స్తో పక్కన వాళ్ళతో ఒక్కసారైనా చెప్పుకుంటారు. మీ చైల్డ్హుడ్లో కొడితే కొట్టాలి సాంగ్కి స్టెప్పులు వేసి ఉంటారు. ఆ సినిమా కంటెంట్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ యాక్షన్ డ్రామా అయినా కూడా 6 నుంచి 60 ఏళ్ళ వరకు అందరినీ ఎంటర్టైన్ చేసే ఎలిమెంట్స్ ఉంటాయి. బాస్ సినిమా కదా. బట్ బి ఆనెస్ట్, నాకు పర్సనలీ ఠాగూర్ చాలా స్పెషల్. ఎందుకంటే ఒక విషయం చెప్తా. మా అమ్మ నేను కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళమ్మని ఇబ్బంది పెట్టి మరి థియేటర్కి వెళ్ళి చూసిన సినిమా ఠాగూర్. సో బాస్ సినిమా కోసం బాస్ మ్యాన్ అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది. నెంబర్ 3 శంకర్ దాదా. ఇన్ఫ్రెంట్ రేస్ క్రొకడైల్ ఫెస్టివల్. అరే ఏటీఎం అయినా ఆ మెమరీయే మాకు కావాలరా నాయన. ఎస్ఈఎన్ సన్ 88 ఐటా సన్ ఐటా. ఐ కెన్ బెట్, ఐ కెన్ ష్యూర్లీ బెట్. ఈ డైలాగ్ చెప్పని వినని చైల్డ్హుడ్ మన ఎవ్వరికీ లేదు. వన్ నాస్టాలజిక్ మూవీ ఫర్ ఎవ్రీ బాస్ ఫ్యాన్. స్టార్ట్ టు ఎండ్ ప్రతి ఫ్రేమ్ బాస్ టైమింగ్కి, బాస్ డ్యాన్స్లకి, బాస్ స్వాగ్కి అలా అతుక్కుపోతాం స్క్రీన్కి. అసలు ఏమన్నా ఎంటర్టైనరా? ప్రతి సీన్ నవ్వి నవ్వి చచ్చిపోవచ్చు. జంతర్ మంతర్ అంటూ ఏడిపించిన బాసే, లింగమ్మాయ అంటూ నవ్వించిన బాసే. శంకర్ దాదా ఇస్ ఫర్ ఎవర్ మ్యాన్. అండ్ నెంబర్ 4 స్టాలిన్. ఓపెన్ చేస్తే వర్షం కురిసిన రోడ్డు మీద నీళ్లు, ఆ నీళ్ళ మీదుగా బూట్స్తో స్లో మోషన్లో నడిచేస్తున్న బాస్. ఏంటి వింటుంటే మైండ్లో యుద్ధం, సలిపే, శబ్దం, స్టాలిన్ అంటూ ప్లే అవుతుందా? మరి అలా స్లోమోలో బాస్ నడుచుకుంటూ వస్తే ఎవరికైనా విజువల్ పడిపోద్ది. ఆ కారద్దం పగలగొట్టడం ఏంటి, కట్ చేస్తే బాస్ కల్లా క్లోజప్ షాట్ ఏంటి, అబ్బబ్బో. ఇప్పుడంటే ఆ బట్టలు దింపేసుకోవడం పిచ్చోళ్ళు అయిపోయాం అంటూ ఏదో ఎలివేట్ చేసుకుంటారు. కానీ ఆ రోజుల్లో అంటే 2006లోనే బాస్ ఇలాంటి పీక్ అంతా చూసాడు. థియేటర్స్లో మనకి పీక్ మెమరీస్ అన్ని ఇచ్చేసాడు.
వామ్మో స్టాలిన్ ఇంట్రెస్టింగ్ గురించి చెప్తే ఈ రోజు సరిపోదు, ఈ వీడియో సరిపోదు భయ్య. ఇప్పుడు రిలీజ్ అవుతుందిగా, థియేటర్స్లో మళ్ళీ ఎంజాయ్ చేయండి. ఇవే కాదు, అందరివాడు, శంకర్దాదా జిందాబాద్ లాంటి ఇతర బాస్ ఎంటర్టైనర్ మూవీస్ కూడా ఉన్నాయి. అవి బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్గా ఆడినా సరే స్టిల్ స్పెషల్ ప్లేస్ ఉంటుంది ఆ మూవీస్కి కూడా. ఆల్సో స్పెషల్ మెన్షన్ టు మగధీర. బాస్ సినిమాలు మానేసి పాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి మన కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో కలిసి చేసిన వన్ ఆఫ్ ది బెస్ట్ క్యామియో ఇన్ టిఎఫ్ఐ. అసలు థియేటర్స్లో ఫ్యాన్స్తో పాటు అందరూ న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఫుల్గా ఎంజాయ్ చేసిన మూమెంట్ అది. సో అది మా మ్యాటర్. ఇవే కాదు, థియేటర్లో ఫస్ట్ టైం చూసిన బాస్ మూవీ ఏంటో, మీరు ఏ ఏజ్ నుంచి బాస్కి ఫ్యాన్ అయ్యారో కింద కామెంట్స్ చెప్పండి, మాట్లాడుకుందాం. ఇక్కడ వరకు వచ్చారు, ఇకపై ఉంటారు అని కోరుకుంటూ, ఇలాగే మీ సపోర్ట్ అండ్ లవ్ ఉండాలని ఆశిస్తూ మాట్లాడుకుందాం, కబుర్లు చెప్పుకుందాం. లెట్స్ గ్రో టుగెదర్. మీకోసం, మన కోసం, సినిమా కోసం. మీరు, నేను, సినిమా. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బాస్. మీరు ఇలాగే ఎన్నో బర్త్డేస్ చేసుకోవాలని, మమ్మల్ని ఎప్పటికీ ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ విక్కీ. జై చిరంజీవ, జై సినిమా, సినిమా వర్తిల్లాలి.